ఈ కాలంలో ఆడవాళ్ళకి వంటింటితో పాటు పూజ గృహం కూడా ఇచ్చేసి సుఖపడిపోతున్నారు మగవాళ్ళు. కాకపోతే నియమాలు మాత్రం చెప్తారు. ఆడవాళ్ళు తులసి కొయ్యకూడదు, ఆడవాళ్ళు గంట కట్టకూడదు, ఆడవాళ్ళు అది చేయకూడదు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు. ఓకే, ఓకే, ఒప్పుకుందాం, వాళ్ళు చేయకూడదు. చాలా సంతోషం వాళ్ళని చెయ్యొద్దంటే. మీరు చెయ్యండి, వాళ్ళు మానేస్తారు. ఆడవాళ్ళు అమరిస్తే చాలు. వీళ్ళకి ఏదన్నా జపాలు చేసుకోవచ్చు, స్తోత్రాలు చదవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. అదే దీపం ఉంది అక్కడ, ఆ దీపం ఉన్న చోటే అదే అగరొత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఉన్న చోట కూర్చుని వీళ్ళు ఇంట్లో ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు, ఓ కుటుంబంలో ఇవ్వాళ్ళంటే ఇద్దరు ఒంటికాయ సొంటు కొమ్ముల్లాగా ఉంటున్నారు, కానీ ఓ 25 మంది ఉండేవాళ్ళు కదా. ఇంతమంది ఉంటే ఏం చేసేవాళ్ళమ్మా? అందరూ పూజ చేసుకోవాలని ఉండదు, ఎవరికి వాళ్ళకి ఆత్మోద్ధారణ కావాలని ఉండదా? ఇంటికి పెద్దెవరో వాళ్ళు పూజ చేస్తే మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు చేయవలసినటువంటివన్నీ స్తోత్రాలు అవన్నీ అక్కడే చేసుకుంటారు, అదే పూజాగృహంలో చేస్తారు. మళ్ళీ ఇంకో